నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏడిద సీతానగరం రోడ్డులో ఘనంగా ప్రసన్న అభయాంజనేయ స్వామి వార్లాలయం 8వ వార్షికోత్సవం. కష్టజీవులకు తోడుగా తన కళాన్ని సంధించిన యోధుడు యాసలపు సూర్యరావు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొట్టు తులసి. పెద్దాపురం మరిడమ్మ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయుష్ హోమం. మండపేట మండలం ఏడిద సీతానగరం రోడ్డులో కొలువై ఉన్న శ్రీ విద్యా గణపతి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్న అభయాంజనేయ స్వామి వార్లాలయం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నామల శ్రీను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనలో పాల్గొన్నారు. చీపు సత్యనారాయణ 50 రూపాయలు వేలమిత్రుడు. మన ఏడిద గ్రామంలో సీతానగరం వెళ్లే రోడ్లు కొలువైనటువంటి విద్యను ప్రసాదించే విద్యా గణపతి, సంతానాన్ని ప్రసాదించే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విజయాలను ప్రసాదించే అభయాంజనేయ స్వామి వారి ఆలయ సన్నిధి యందు 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున కమిటీ వారు ఎంతో వైభవంగా స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు ఎంతగానో వచ్చి స్వామివారి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని సందర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ ప్రతిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని సందర్శించుకోవాల్సిందిగా కోరుతారు. పురజనులకు విజ్ఞప్తి. ఏడిది గ్రామంలో సీతానగరం రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విద్యా గణపతి స్వామి అనే పేరు పెట్టినటువంటి దేవాలయమునందు శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి విగ్రహాలని దేవాలయం కట్టి ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున తెల్లవారుజామునిచ్చి స్వామివారికి దర్శనములు, స్వామివారికి పంచామృతముల చేత అభిషేకములు, సహస్రనామ పూజ, సాయంకాలం అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించడం జరుగుతోంది. ఈ యొక్క సమారాధన కార్యక్రమం కానీ, దైవ కార్యక్రమాలు కానీ, పూజలు కానీ ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి జరపబడుతున్నాయి. కనుక ఆ విద్యా గణపతి స్వామి, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి అందరికీ కూడా సదా ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి సర్వదా రక్షిస్తూ ఈ యొక్క దేవాలయం మరింత అభివృద్ధిగా ఉండాలని, దేవాలయ ఉత్సవ కమిటీ వారు మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఇంకా వైభవితంగా జరగాలని చెప్పేసి జరపడుతాం చెప్తున్నాం. కోరి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం ప్రతి సంవత్సరము కూడా గణపతి నవరాత్రులు యథావిధిగా జరపబడుతున్నాయి. వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారికి జన్మదిన సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి పూజలు, మరియు ప్రతి మంగళవారం సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు కూడా యథావిధిగా జరపబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది పూజలు చేసుకుని స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందుతారని చెప్పేసి అందరినీ కూడా ఆశించి ఆ విఘ్నేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి, సంతాన సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ కూడా సదా ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి రక్షించగా. కానీ ఈ కమిటీ వారు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండి మంచి వైభవంగా ఉండి ఆ దేవతల యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాం. కష్టజీవులకు తోడుగా తన కళాన్ని సందర్శించిన
యోధుడు యాసలపు సూర్యరావు అని పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ బొడ్డు తులసి మంగతాయారన్నారు. అభ్యుదయ కవి, రచయిత, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సిపిఎం నాయకులు సూర్యరావు 13వ వర్ధంతిని పురస్కరించుకుని జరుగుతున్న కవి సమ్మేళనం సాహిత్రి స్రవంతి జిల్లా అధ్యక్షులు జోసుల కృష్ణబాబు అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మంగతాయరు హాజరై ప్రసంగించారు. మంచి వ్యక్తిగా, ఉద్యమకారుడిగా ఆయన అందరి మన్ననలు పొందారని అన్నారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ప్రజలు ఏనాటికి మరిచిపోరని అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గన్నార, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ప్రభాకర్ వర్మ, కవి ఎస్ఆర్ పృథ్వీ, సాహితీ స్రవంతి గౌరవాధ్యక్షులు చల్లా విశ్వనాథం, ప్రజా నాట్య మండలి మండల కార్యదర్శి రొంగల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. సాహితీ స్రవంతి, యూటీఎఫ్, ప్రజా నాట్య మండలి సంయుక్తంగా నిర్వహించారు. కవులు రచించిన కవితలతో సవ్వడి కవిత సంకలనాన్ని మున్సిపల్ చైర్మన్ మంగతాయరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి నాయకులు కృష్ణ, సత్యనారాయణ, రాంబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నన్ను కూడా ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక కవిగా, అలాగే ఒక కౌన్సిలర్గా, అలాగే ఒక ఉద్యమ యోధుడిగా ఎన్నో పోరాటాలు చేసి ప్రతి సామాన్యుడికి ప్రతి సామాన్యునికి ఆయన చేయూతనిచ్చి ఎంతో గొప్ప వ్యక్తిగా ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కృష్ణబాబు గారు చెప్పారు, ఆయనకి కవిత్వం అంటే చాలా ఇష్టం. నిజంగా సమాజం గురించి, సమాజంలో జరిగే విషయాల గురించి ఆయన ఆలోచనల ద్వారా మనకి తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. కవి సమ్మేళనం, నిజంగా కవి సమ్మేళనం అంటే కవులందరూ ఒక చోట కలిసి వాళ్ళ ఆలోచనలను, వాళ్ళు రచించిన కవిత్వాలను వాళ్ళ వ్యక్తపరచడాన్ని నిజంగా ఈ సభ ఎంతో గొప్పగా చెప్పుకోవాల్సింది. నిజంగా కవులు ముఖ్యంగా యాసలపు సూర్యారావు గారితో బాగా దగ్గర సంబంధం ఉండి ఆయనతో కలిసి ఒక కవిగా తిరిగినటువంటి పృథ్వీ గారికి, చల్లా విశ్వనాథం గారికి, నాకంటే కూడా వాళ్ళిద్దరితో చాలా ఎక్కువ పరిచయం అయింది. అలాగే వీర్రాజు గారికి, ఆశీర్వైనటువంటి కవులు, మిత్రులు అందరికీ. అంటే ఆయన గురించి ఒక 2 మాటలు చెప్పుకుంటే మనకి ఒకసారి చరిత్ర చెప్పడం అనుకోకుండా అనుకుందాం. అంటే మనసులో అనుకున్నదే మాట్లాడటం, మాట్లాడిందే రాయటం, రాసిందే ఆచరించడం, ఈ 3 అందరి వల్ల కాదు. అందులోనూ ఉద్యమం, జీవితం ఈ రెండింటి మధ్య వైరుధ్యాలు లేకుండా కమిట్మెంట్తో సమాంతరంగా నడిపించడం కూడా అందరికీ సాధ్యం కాదు. అంటే రాసేది ఒకలా ఉంటుంది, ఆచరించేది ఒకలా ఉంటుంది. కానీ ఆయన జీవితంలో అలా ఎప్పుడూ లేదు. అలా సాధ్యం చేసినటువంటి వ్యక్తి. అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దాపురం మరిడమ్మ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయుష హోమం నిర్వహించారు. పెద్దాపురం మరిడమ్మ తల్లి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా తొలుత ఎమ్మెల్యే తనయుడు, యువనేత నిమ్మకాయల రంగ్ నాగ్, తుమ్మల రామస్వామి తనయుడు తుమ్మల అంజేష్ బాబు, ఆర్డీఓ శ్రీరామణి, దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు ఈవోకే విజయలక్ష్మిలు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి జన్మదినోత్సవం పురస్కరించుకుని జరిగిన పూజతో పాటు ఆయుష హోమంలో నాయకులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రసాద్ శర్మ శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు విజయ్, నాణ్యుల పర్యవేక్షణలో హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో రండి సత్యనారాయణ, కోరుపూరి రాజు,
పొలమరశెట్టి సత్యబాబు, ఓబిలిశెట్టి గణేష్, నూకరత్నం, వంగలపూడి సతీష్, యాళ్ల వీరబాబు, కొరుపూరి రాజు, కొల్లి రాజు, గెడ్డం పెదకాపు, ఉల్లి సత్యనారాయణ, మట్టే శ్రీనివాసరావు, జిగిని రాజేష్ ఖన్నా, దుర్గా మోహన్ రావు, బొలిశెట్టి రామ్ కుమార్, కరెడ్ల దేవి, పచ్చిపాల ప్రసాదరావు, పిల్ల పెదకాపు, కందుల వెంకటాచలం, కడియం శ్రీను, కాపుగంటి కిషోర్, పాలకుర్తి సతీష్, వేముల సతీష్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరిడమ్మ దేవస్థానం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు యువనేత నిమ్మకాయల రంగనాగ్ పేర్కొన్నారు. పెద్దాపురం మరిడమ్మ తల్లి జన్మదినోత్సవం పురస్కరించుకుని విఘ్నేశ్వర భజన కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకాహ మహోత్సవంలో భాగంగా కార్యక్రమం సంధానకర్త మాజీ కౌన్సిలర్ పొలమరశెట్టి సత్యబాబు నేతృత్వంలో మరిడమ్మ తల్లి దేవస్థానం వద్ద షెడ్డు నిర్మాణానికి సహకరించిన దాతలకు సన్మాన సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మకాయల రంగనాథ్, తుమ్మల అంజేష్ బాబు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి, జిగిని రాజేష్ ఖన్నా, రెడ్డి సత్యనారాయణ, కొరుపూరి రాజు, గెడ్డం పెదకాపు తదితరులు హాజరై దాతలను భజన కళాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బొలిశెట్టి రామ్ కుమార్, దుర్గా మోహన్ రావు, గడప శివ, పచ్చిపాల ప్రసాదరావు, కడియం శ్రీను, మండవిల్లి శ్రీనివాసు, ముత్యాలు, కరెడ్ల దేవి, కాపుగంటి కిషోర్, వేముల సతీష్, వేముల అనిల్, సీరం శ్రీరామ్, మట్టే శ్రీనివాసరావు, గెడ్డం పెదకాపు, త్రిప నగిరి చంద్రముఖి, ఓబిలిశెట్టి గణేష్, వివి రమణమూర్తి, పాలకుర్తి రాజేష్, పాలకుర్తి సతీష్, వంగలపూడి సతీష్, యాళ్ల వీరబాబు, కొల్లి రాజు, తూతిక నాగేంద్ర, ఎండమూరి కృపాచందు, కందుల వెంకటాచలంతో పాటు పెద్ద సంఖ్యలో కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు, భజన కళాకారులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో సంబంధించి ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే, ఎలాంటి పనులు ఉన్నా సరే అన్నీ కూడా రోజు చేసి పెడతామని చెప్తూ ముందుగా నా నమస్కారాలు. అలాగే పెద్దాపురం గ్రామదేవరైనటువంటి మేడమ్మ గారు కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారణం నేను మాటలో చెప్పాలంటే మా సత్యబాబు ఏంటంటే ఇప్పుడు మనుషులు రకరకాలుగా అనుకుంటాం. ముందు ఇనిషియేట్ తీసుకుని పని చేయాలంటే చాలా కష్టమైన పని. మనం ఒక్కొక్క మనిషి వ్యక్తిత్వం అలా ఉంటుంది. కానీ నేను చాలా రోజుల నుంచి వింటుంది ఏంటంటే సత్యబాబు అలా చేస్తారు, ఇలా చేస్తారంటే అసలు చేసేవాడు ఉన్నారు కదా. ముందు ఏదో ఇనిషియేట్ తీసుకుని చేయాలి కదా. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ రూపొందించారంటే ఇది 3 సంవత్సరాల పాటు ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. మనకి ఎంత అందంగా అది అర్థం. మనం ఏదో పని చేస్తామంటే ఇది శాశ్వతంగా ఉండిపోయే పని. ఈ ముందుగా ఈ రూపొందించినటువంటి నాలుగుందరికీ ముందుగా నా నమస్కారాలు. అలాగే మన యంగ్ డైనమిక్ లీడర్ డీసెంట్ గా మిస్టర్ రంగనాథ్ గారికి, అలాగే అంజేష్ బాబుకి, అలా అందరికీ కూడా నా నమస్కారాలు. మన రాజప్ప గారి అబ్బాయి చాలా డీసెంట్ గా ఉంటాడు. అసలు యాక్చువల్లీ పొలిటీషియన్ గా ఉంటాడు, కానీ మాటలు తప్పు చెప్పేవాడు, పనులు ఎక్కువ చేస్తాడు. ఆయన ఓన్లీ అబ్జర్వ్ అంటే ఏం జరుగుతుంది ఏంటనేది అబ్జర్వ్ చేసి పనిచేసుకోవడం గొప్ప, అంతేగాని అలవాటు చేసుకోవడం తప్పు కాదు. అలాగే కాకుండా ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ దాతలందరూ కూడా మరి ఎన్నో చేయాలని నాకు ఒక ఇది ఏర్పడి ఈ సన్మానం ఈ మెమోటోత్సవం ఏర్పడి మన సత్యబాబు దగ్గరకు వచ్చి చెప్పినట్టే ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఇంకా 3-4 గుళ్ళు అభివృద్ధి అయ్యి ఇంకా హిందూ
రాష్ట్రం అనేది ముందుకి వెళ్తుందని నేను చెప్పాను. పుట్టినరోజు వేడుకలు అంటే హంగు ఆర్భాటాలు కాదని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ముమ్మిడి బుజ్జికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు ముమ్మిడి బుజ్జి పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ విజయానికి బుజ్జి ఎంతో కృషి చేస్తారని, అలాగే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేకును ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం అక్కడ రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో మహిళలు కూడా రక్తదానం చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, రక్తదాతలు పాల్గొన్నారు. సందర్భంగా ఇచ్చేసిన మా నానాజీ గారికి పాదాభివందనం చేస్తూ నా తోటి జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఈ బ్లడ్ క్యాంప్, మా యూత్ అంతా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించి నా మీద ఇంకా సమాజం మీద బాధ్యతను పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ బాధ్యతను సక్రమంగా నాకు గర్వం కింద తలకెక్కించుకోకుండా బాధ్యతగా వహిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తానని అందరికీ నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని సభాముఖంగా గ్రామ పెద్దలు అందరూ కూడా కోరుతున్నారు. ఈ యొక్క ముమ్మడి వెంకటేశ్వరరావు గారు బుజ్జి గారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో అతి ముఖ్యమైన నాయకుడు, అలాగే ఈ జనసేన పార్టీలో మాకన్నా సీనియర్ అయినటువంటి ముమ్మిడి బుజ్జి గారు అనేక కార్యక్రమాలు జనసేన పార్టీ ఏంటి ఆ రోజు ప్రజారాజ్యం స్థాపించిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈవేళ మన పార్టీ గద్దెనెక్కి స్థాయి దాకా కూడా ఆయన కూడా ఎంటండి తోడాడి ఆయన 42 వసంతాలు పూర్తి చేసుకుని వాళ్ళ 43వ వసంతంలోకి వచ్చిన సందర్భంలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుగుతూ ఉన్నాను. 43వ వసంతం అత్యద్భుతంగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఈవేళ సాధారణంగా చాలామంది పుట్టినరోజు చేసుకుంటారు, అది వాళ్ళ వరకు పరిమితం చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం వరకు పరిమితం చేసుకుంటారు, లేకపోతే వాళ్ళ స్నేహితుల దాకా పరిమితం చేసుకుంటారు. ఈవేళ దేశానికి, ప్రపంచానికి అవసరమైనటువంటి రక్త సేవలు చేయడానికి ఈవేళ బ్లడ్ క్యాంప్ కూడా పెట్టి ఈ పుట్టినరోజుని ఒక వినోదం కిందే కాకుండా ఒక ఆరోగ్యపరమైన అవసరం కింద ప్రజలకు అవసరమైన దాన్ని గుర్తింపుగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్న బుజ్జి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. యోగాంధ్ర కోసం విశాఖ వచ్చే ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాం. ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నాయి. ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి మోదీ వస్తున్నారో రప్ప నరుకుతాం వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో? మోదీ మద్దతుతోనే జగన్ బహిరంగంగా ఎంత విచ్చలవిడిగా రాజకాలు చేస్తున్నారో? మోదీకి జగన్ ముమ్మాటికి దత్తపుత్రుడే. వివేక హత్యనే కాదు, అన్ని విషయాల్లో జగన్ కి మోదీ సపోర్ట్ ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు, పోతున్నారు. మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి, మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు. ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు.
ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు అయితే, అది మాకు ఇచ్చిన హామీ అయితే, ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కడితే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ని, దాని స్పిరిట్ని మొత్తం కూని చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేదు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నంకి వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం కార్యక్రమానికి ప్రజల్లో కొనసాగుతున్న నీరాజనాలు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్ 21, 22 వార్డులలో ఒకే కుటుంబంలో 5 మందికి తల్లికి వందనం నిధులు జమ కావడంతో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు, బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మలకు పాలాభిషేకం చేసి విద్యార్థులు జేజేలు పలుకుతూ కృతజ్ఞతలు తెలిపారు. యువగలం పాదయాత్ర, పల్లె పల్లెకు రితీష్ అన్న కార్యక్రమాలలో తల్లికి వందనం కార్యక్రమంపై భరోసా ఇచ్చిన బద్వేల్ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, 21, 22 వార్డు ఇన్ఛార్జ్ మాచుపల్లి కృష్ణారెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. శాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బద్వేల్ ఇన్ఛార్జి అయిన రితీష్ రెడ్డి గారికి, విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తల్లికి వందనం ఒక మహత్తరమైన పథకం అండి. ఈ పథకం ద్వారా పేద ప్రజల పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. దీనివల్ల పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా విద్యా సంవత్సరం మొదటి నెలలోనే ఈ పథకం అమలు చేయడం వలన పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. దీని వలన స్కూల్ ఫీజులు కానీ ఏదైనా కట్టుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. ఈ మహత్తరమైన పథకం అమలు చేయడం వలన మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను నా తరఫున, నా కుటుంబం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి గారికి మరియు విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పథకం ద్వారా మా ఇంటికి 5 మంది పిల్లలకు లబ్ధి చేకూరింది. కావున వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారము. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి మరియు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నిధులు అనేది సమకూర్చడం జరిగింది.
అది కరెక్ట్గా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ రోజు తొలి రోజున ఈ కార్యక్రమం చేపట్టి తల్లుల ఖాతాలలో ఒక్కొక్కరికి 13,000 చొప్పున వేయడం ద్వారా ఈ నిధులు కూడా సక్రమంగా సద్వినియోగపరుచుకున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళకి బుక్స్ కొనేయడానికైతేనేమి, యూనిఫామ్లు కొనేయడానికైతే ఇతర ఓన్లీ వాళ్ళ విద్యకు ఏ అవసరం అయితే దాంట్లకు కరెక్ట్గా ఈ నిధులు అనేటివి వినియోగించుకోవడం జరిగినది. మా యువనేత రితీష్ అన్న గారు కూడా పల్లెపల్లకు పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళి రాష్ట్రంలో అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అటువంటి వారిని ప్రజలు నిశితంగా గమనించాలని, అసాంఘిక శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ సినిమా డైలాగులతో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం మీడియా ద్వారా స్పందించారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలను కట్టడి చేయకపోగా వాటిని సమర్థించేలా మాట్లాడే వారి నేరపూరిత ఆలోచనలను ప్రజలు గమనించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమన్న విషయాన్ని ఎవరూ మర్చిపోరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, వాటిని నిజ జీవితంలో అమలు చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదని ఆయన హితవు పలికారు. చట్టం, నియమ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందని నొక్కి చెప్పారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ప్రవర్తించే అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించారని, అవసరమైతే రౌడీ షీట్ల తెరిచి అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏడిద సీతానగరం రోడ్డులో ఘనంగా ప్రసన్న అభయాంజనేయ స్వామి వర్లాలయం 8వ వార్షికోత్సవం. కష్టజీవులకు తోడుగా తన కళాన్ని సంధించిన యోధుడు యాసలపు సూర్యరావు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ పుట్టు తులసి. పెద్దాపురం మరిడమ్మ తల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఆయుష్ హోమం. ఎదురొష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.